హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 39వ కథ నక్షత్ర బాల ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి? పూర్వం ఒక గ్రామంలో సుధాముడనే పేద రైతు ఉండేవాడు. అతడికి 3 కూతుళ్ళు. భార్య లక్ష్మి గయ్యాళి. అతి కష్టం మీద వారికి పూట గడిచేది. రోజుకొక పట్టుచీర కట్టుకోవాలని, ఒంటి నిండా నగలు పెట్టుకోవాలని, రోజు పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం చేయాలని లక్ష్మికి కోరికలున్నాయి. అవి తీర్చమని ప్రతిరోజు భర్తని వేధించేది. అందువల్ల సుధాముడికి ఇల్లు నరకంలా అనిపించేది. ఒకరోజున లక్ష్మి సుధాముడితో, ఇలా రోజులు వెళ్ళబుచ్చడం నా వల్ల కాదు. ఎలా తెస్తావో ఎక్కడికైనా వెళ్ళి ఇంత బంగారం సంపాదించుకునిరా, లేకపోతే నేనిక నీ ముఖం చూడను అంది. భార్య అలా అనడం సుధాముడికి కొత్త కాదు. అయినా అతడు దిగాలుగా ఇల్లొదిలి ఊరి చివర మామిడి తోటలో కూర్చున్నాడు. బాగా చీకటి పడ్డాక ఇంటికి వెళ్ళొచ్చని అనుకున్నాడు. పేదరికం నుంచి బయటపడి తన పరిస్థితి బాగుపడాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతడి కళ్ళ ముందు ఏదో పెద్దగా మెరుపు మెరిసినట్లు కనిపించింది. కళ్ళు నులుముకుని చూస్తే కాస్త దూరాన ఆకాశం నుంచి పెద్ద కాంతి వచ్చి నేలను తాకింది. నక్షత్రం రాలింది అనుకున్న సుధాముడికి ఒక విషయం గుర్తుకొచ్చింది. నక్షత్రం నేలను తాకిన చోట అంతా బంగారంగా మారిపోతుందని చిన్నప్పుడు అతడి తాత అనేవాడు. తనకిప్పుడు బంగారం దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు సుధాముడు. ఆ ఆశతో అతడు నక్షత్రం రాలిన చోటుకు పరుగు పరుగున వెళ్ళాడు. అక్కడ నేల మీద ముద్దులు మూట కడుతూ ఓ బంగారు వన్నె పసిపాప పడుకుని ఉంది. ఆ పాప ఆకాశాన్నే చూస్తూ చేతులాడించి ఆడుకుంటోంది. మధ్య మధ్యలో ఎంతో అందంగా నవ్వుతున్నది. ఆ పాపను చూడగానే సుధాముడికి ముచ్చటేసింది. వెంటనే పాపను పొత్తిళ్లలోకి తీసుకున్నాడు. పాప అతడిని చూసి నవ్వింది. అతడిక మారు ఆలోచించలేదు. ఆ పాపను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. సుధాముడు తలుపు తట్టగానే లక్ష్మి తలుపు తీయలేదు. బంగారం తెచ్చావా అని అడిగింది. బంగారం కంటే ఎన్నో రెట్లు విలువైనది తెచ్చాను, ముందు తలుపు తీ అన్నాడు. లక్ష్మి తలుపు తీసి భర్త చేతిలో ఉన్న పాపను చూసి, దీన్నెక్కడి నుంచి తెచ్చావు? ఇప్పటికే మనకున్న పిల్లలు చాలేదా నీకు అంది కోపంగా. ఇది మామూలు బిడ్డ కాదు, ఆకాశం నుంచి రాలిపడిన నక్షత్రం. దీనికి తార అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుందాం అన్నాడు సుధాముడు. ఇంట్లో ఉన్న వాళ్ళకే దిక్కులేదు, దీన్నెక్కడి నుంచి పోషిస్తాం? వెనక్కెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే విడిచిపెట్టిరా అంది లక్ష్మి. నారు పోసిన వాడే నీరు పోస్తాడు, మనకున్నంతలోనే దీన్ని పోషిద్దాం అన్నాడు సుధాముడు. బిడ్డను లోపలకు తీసుకొచ్చాడు. మంచం మీద పడుకోబెట్టాడు. సుధాముడి పిల్లలు ఆ పాప చుట్టూ చేరి ఆడుకోసాగారు. దీనికి చాకిరీ చేయడం నా వల్ల కాదు, తెల్లవారేసరికల్లా ఇంటెడు చాకిరీ చేయడానికి పని మనిషిని పెట్టావా సరే సరి, లేకుంటే నేనే దీన్ని ఎక్కడో దిగవిడిచి వస్తాను అని విసుక్కుంది లక్ష్మి. కాని సుధాముడు పట్టించుకోలేదు. అప్పటికీ తాత్కాలికంగా సమస్య పరిష్కారమైందని సంతోషించాడు. అయితే తెల్లవారేసరికి విచిత్రంగా ఒక 40 ఏళ్ల స్త్రీ సుధాముడి ఇంటికొచ్చి, అయ్యా, నా పేరు కోసలి. జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఆ ఫలితంగా అయిన వాళ్ళందరికీ దూరమయ్యాను. నా పాపాలు పోవాలంటే ఎవరింటికైనా వెళ్ళి ఓ పసిపాపను సాకాలి. నాకు జీతం అక్కర్లేదు, తిండి పెట్టనక్కర్లేదు. మీ ఇంట్లో ఓ పసిపాప ఉంటే చాలు, సేవలు చేసుకుంటాను అంది. పాపను సాకుతూనే ఇంటి పని చేస్తానని ఆమె చెప్పడంతో లక్ష్మి సంతోషంగా ఒప్పుకుంది. అయితే ఆమె సామాన్యురాలు కాదని త్వరలోనే లక్ష్మికి అర్థమైపోయింది. కోసలి ఎంతో చురుకైనది. ఎంత పనైనా అనాయాసంగా చేసి తార సంరక్షణ చూసుకునేది. ఎంతలా అంటే లక్ష్మి కూడా చూసి ఓర్వలేనంత. నువ్వు ఏ పని చేసినా ముందు నా పిల్లల సౌఖ్యం చూడాలి. వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి అప్పుడు తారకి తిండి పెట్టాలి. వాళ్ళ చేత స్నానాలు చేయించిన తరువాతే తారకు స్నానం చేయించాలి. తారకు జరిగేవన్నీ తార కంటే ముందు నా పిల్లలకి జరగాలి అని లక్ష్మి కోసలికి చెప్పింది. కోసలి ఆమె చెప్పినట్టుగానే చేయసాగింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు నుంచి ఇంట్లో పిల్లల జీవితం వైభవంగా గడిచిపోతోంది. కోసలి వాళ్ల చేత పన్నీటి స్నానం చేయించేది.
ఒంటికి పరిమళ ద్రవ్యాలు పూసేది. విలువైన బట్టలు, నగలు ధరింపజేసేది. ఇవన్నీ ఎక్కడివని అడిగితే, మీ ఇంట్లో ఉన్నవే కదా, పెట్టెలోంచి తీశాను అని బదిలిచ్చేది కోసలి. లక్ష్మి వెళ్ళి చూస్తే కోసలి చెప్పిన పెట్టెలో పాత బట్టలు తప్ప ఇంకేం కనిపించేవి కాదు. అంతేకాదు, వంట చేయడానికి కట్టెలు, పాత్రలు కూడా అడిగేది కాదు కోసలి. రోజులు సుఖంగా గడుస్తున్నాయి లక్ష్మికి. కొన్నాళ్ళయ్యాక ఒకరోజు కొందరు పనివాళ్లు సుధాముడి ఇంటికి వచ్చారు. అతడికి నమస్కరించి, అయ్యా, మేమంతా ఎన్నో పాపాలు చేశాం. మిమ్మల్ని ప్రతిఫలం అడగకుండా మీకో మేడ కట్టేస్తే మా పాపాలు పోతాయి. కాబట్టి మీకో మేడ కట్టివ్వడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అన్నారు. సుధాముడు సరేనన్నాడు. త్వరలోనే సుధాముడి కోసం రాజభవనాన్ని మించిన భవనం నిర్మించబడింది. అందులో అందమైన తెరలు, మంచాలు, పరుపులు, తైలవర్ణ చిత్రాలు వగైరాలు పొందికగా అమర్చబడ్డాయి. ఆ చుట్టుపక్కల సుధాముడు గొప్పవాడుగా పేరుపడ్డాడు. సుధాముడి పిల్లల్ని అక్కలని పిలిచేది తార. వాళ్ళంతా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ లక్ష్మికి, సుధాముడికి మాత్రం తారను చూస్తే భయంగా ఉండేది. ఆమె కారణంగానే వారి జాతకం మారిపోయింది. ఆమె దేవకన్యో మాంత్రికురాలో తెలియదు, కానీ శక్తిమంతురాలని వాళ్ళు భావిస్తున్నారు. కొన్నేళ్లు గడిచాయి. సుధాముడి పిల్లలు ముగ్గురికి పెళ్లిళ్లు జరిగాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. తార ఒంటరిదైపోయింది. ఒకరోజున కోసలి సుధాముడితో, బాబూ, తారకి పెళ్ళీడొచ్చింది. నేను పెద్దదాన్ని అయిపోతున్నాను. తారకు తగిన సంబంధం చూసి పెళ్లి చేస్తే నేనిక మా ఊరికి వెళ్ళిపోతాను అన్నది. సుధాముడు వెంటనే తార కోసం గొప్ప గొప్ప సంబంధాలు చూస్తూ తెలివైన వరుణ్ణి వెతకటం ప్రారంభించాడు. లక్ష్మికి మాత్రం కోసలి మాటలు విన్నప్పటి నుంచి బెంగ పట్టుకున్నది. ఇంతకాలం తామెంతో వైభవంగా జీవించారు, రాజభోగాలు అనుభవించారు. తారకు పెళ్ళైపోతే, కోసలి తన ఊరు వెళ్ళిపోతే ఈ వైభవం ఉండదు. అందుకని అప్పుడే తారకు పెళ్లి చేయొద్దని భర్తను హెచ్చరించింది లక్ష్మి. సుధాముడు భార్యను మందలించి, తార వల్ల మనకి వైభవం పట్టింది. ఇన్నాళ్ళు ఎన్నో సుఖాలు అనుభవించాం. మన పిల్లలు సుఖంగా ఉన్నారు. మన జీవితాలకు ఇది చాలు, అత్యాశకు పోవద్దు అన్నాడు. సుధాముడు తార తైలవర్ణ చిత్రాన్ని గీయించి వివిధ ప్రాంతాలకు పంపాడు. ఆమె అందం చూసి ఎక్కడెక్కడి యువకులు సుధాముడి గ్రామానికి రాసాగారు. వారి రాక తెలియగానే లక్ష్మి వారిని కలుసుకుని తారకు పైకి కనిపించని క్షయవ్యాధి ఉన్నదని చెప్పేది. దాంతో వచ్చిన వాళ్ళు హడలిపోయి వచ్చిన దారినే వెనక్కు వెళ్ళిపోయేవారు. అందమైన తారకు పెళ్లి కావడమే గగనమైపోయింది. తారకు మంచి వరుడు ఎందుకు దొరకడం లేదో అర్థం కాక సతమతమయ్యాడు సుధాముడు. అతడు రోజు తారతో, నీ వల్ల నాకెంతో వైభవం పట్టింది, అందుకు బదులుగా కనీసం నీకు పెళ్లి కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడేవాడు. తార నవ్వి, నాన్న, నాకు పెళ్లి వద్దు, నేను ఈ ఇంట్లోనే మీతో ఉండిపోతాను అనేది. అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఒకరోజు ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ తార కళ్ళు తిరిగి పడిపోయింది. సుధాముడు కంగారు పడి వెంటనే వైద్యుణ్ణి పిలిపించాడు. వైద్యుడు తారను పరీక్షించి, ఈమెలో కనిపించని క్షయవ్యాధి ఉన్నది. వైద్యశాస్త్రంలో దీనికింకా ఏ మందు కనిపెట్టలేదు. ఈమె ఎంతో కాలం బ్రతకదు అని చెప్పి వెళ్ళిపోయాడు. సుధాముడు హతాశుడైపోయాడు. అతడు తార వద్దనే కూర్చుని ఏడుపు ప్రారంభించాడు. తార అతన్ని ఓదార్చి, జీవితాలు ఎవరికీ శాశ్వతం కావు. నేను చచ్చిపోతున్నానని నాకు బెంగలేదు. కానీ తెలిసి నేనే పాపం చేయలేదు. మరి దేవుడు నాకింత ఘోర శిక్ష ఎందుకు విధించాడో అర్థం కాదు. ఒకవేళ తెలియక నేనేదైనా పాపం చేసి ఉంటే అదేమిటో తెలుసుకోవాలనుంది. మీరు ఏ సాధువునైనా మన ఇంటికి రప్పించి నా వ్యాధికి కారణం తెలుసుకోండి. బ్రతికుండగానే ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అని తండ్రిని కోరింది తార. ఆ రోజు నుంచి సుధాముడు కనిపించిన సాధువును ఇంటికి తీసుకొచ్చేవాడు. అంతా తారను దీవించిన వారే. కాని ఆమెకున్న వ్యాధి గురించి కానీ ఆమె పూర్వజన్మ పాపమేమిటో తెలుసుకుని చెప్పిన వారు లేరు. ఒక రోజున ఒక సాధువు వచ్చాడు. పాపం, ఈ చిన్నది తాను చేయని తప్పుకు ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతోంది అన్నాడు. సుధాముడు వెంటనే, స్వామి, ఈమె వ్యాధికి కారణమేమిటో తమరు చెప్పగలరా అని అడిగాడు. పిల్లల విషయంలో
తల్లి ఏమి కోరుకుంటే అదే జరుగుతుంది. ఈమె పెంపుడు తల్లి కోరికపై ఈ చిన్నదానికి ఈ వ్యాధి వచ్చింది అన్నాడు సాధువు. లక్ష్మి కంగారుగా, నేనెప్పుడూ అలా కోరుకోలేదు అని బుకాయించింది. నీవు కోరుకోలేదు, కానీ నీ కూతురు కలకాలం నీ ఇంట్లోనే ఉండిపోవాలన్న ఉద్దేశంతో ఆమెకు కనిపించని క్షయవ్యాధి ఉన్నదని అబద్ధం చెప్పావు నువ్వు. ఆ అబద్ధమే నిజమై నీ కూతుర్ని నీకు దూరం చేస్తోంది. దేవుడు మితిమీరిన స్వార్థం భరించలేడు. నీ కూతురు నీకిచ్చిన వైభవానికి కృతజ్ఞత చూపించాల్సింది పోయి ఓ ఘోరమైన అబద్ధం చెప్పి ఆమెకు పెళ్లి కాకుండా చేశావు. ఈ జబ్బుతో ఈమె త్వరలోనే చనిపోతుంది. నీ వైభవం తొలగిపోతుంది అన్నాడు సాధువు. లక్ష్మి సాధువు కాళ్ల మీద పడి, స్వామి, నా వల్ల పెద్ద తప్పే జరిగింది. ప్రాయశ్చిత్తంగా మీరేం చెప్పినా చేస్తాను. నా తప్పు దిద్దుకునే అవకాశం ఇవ్వండి అని వేడుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు అని సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 రోజులకే తార చనిపోయింది. అప్పుడు కోసలి, నేనొచ్చిన పని అయిపోయింది. నీకిప్పుడున్న వైభవం ఎన్నాళ్ళో ఉండదు. అటుపైన నీకు ఏ భయంకర వ్యాధి అయినా వస్తే రావచ్చు. దానికి తగిన మందు నీ పాత పెట్టెలో ఉంటుంది, తీసి వాడుకో అని చెప్పి వెళ్ళిపోయింది. సుధాముడు, లక్ష్మి ఒంటరి వాళ్ళు అయిపోయారు. కోసలి వెళ్ళిపోయిన కొన్నాళ్లకు కొందరు పనివాళ్లు వచ్చారు. సుధాముడి అనుమతితో నిమిత్తం లేకుండా వాళ్ల రాజభవనాన్ని పడగొట్టి ఆ స్థానంలో చిన్న ఇల్లు కట్టి వెళ్ళిపోయారు. దాంతో సుధాముడి ఇంట తార అడుగు పెట్టక మునుపు ఏ ఏ వస్తువులుండేవో అవే వాళ్ళకి మిగిలాయి. ఇలా ఉండగా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది లక్ష్మి. వైద్యుడొచ్చి చూసి ఆమెకి కనిపించని క్షయవ్యాధి వచ్చిందని, ఎంతో కాలం బ్రతకదని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మికి కోసలి చెప్పిన మాట గుర్తుకొచ్చి పాత పెట్టె తెరిచి చూసింది. అందులో కొన్ని పాత బట్టల మధ్య ఒక ఉత్తరం ఉంది. అందులో ఇలా వ్రాసి ఉంది: తార ఏ ఇంట ఉంటే ఆ ఇంట సకల సంపదలు విలసిల్లుతాయి. ఆమెను సేవించే వారికి అనుకున్నదయ్యే సంకల్ప సిద్ధి లభిస్తుంది. అయితే ఆమె కారణ జన్మురాలు. ఆమె నక్షత్ర బాలగా అవతరించడానికి ఒక పరమార్థం ఉంది. ఆమెను పెంచిన వారు మనస్ఫూర్తిగా అభిమానించి పెంచి పెద్దదాన్ని చేసి ఓ ఇంటిదాన్ని చేసే వరకు ఆమె వరుసగా జన్మలెత్తుతూనే ఉంటుంది. మీకు దొరకడానికి ముందు తార నక్షత్ర బాలగా మాకు దొరికింది. ఆమె వల్ల ఎంతో వైభవ జీవితం లభించినా నేను నీకులాగే తార పెళ్లి విషయంలో స్వార్థపూరితంగా వ్యవహరించాను. దాంతో ఆమె నా ఇంట అవతారం చాలించి మళ్ళీ నీ ఇంట వెలిసింది. నువ్వు స్వార్థం చూపించావు. ఇక్కడ నువ్వు స్వార్థ బుద్ధితో ఆమెకు పెళ్లి కాకుండా చేశావు. ఇక్కడ అవతారం చాలించి ఇప్పుడు శ్రీపురంలో ఓ పేద రైతుకు నక్షత్ర బాలగా దొరికింది. నీకు పాప పరిహారం జరగాలంటే ఈరోజే బయలుదేరి శ్రీపురం వెళ్ళు. ఆ పేద రైతు ఇంటికి వెళ్ళి నాకులాగే ఆమెను సేవించుకో. ఆమె ఓ ఇంటిదైనా కావాలి, తనువైనా చాలించాలి. అంతవరకు నీ కథ ఎవరికీ చెప్పకూడదు. అక్కడున్నంతకాలం నీ వాళ్ళెవ్వరూ నిన్ను చూడకూడదు. అలా జరిగినంతకాలం నీ వ్యాధి నిన్ను బాధించదు. ఇప్పుడు నువ్వెళ్ళి ఆ నక్షత్ర బాలను సేవించుకోకపోతివా, ఈ భయంకర వ్యాధి నిన్ను 25 సంవత్సరాలు పట్టి పీడిస్తుంది. నీ 3 కూతుళ్ళు అష్టకష్టాలు పడతారు అని ఆ ఉత్తరంలో హెచ్చరించింది కోసలి. ఆ ఉత్తరం చదివిన తర్వాత లక్ష్మి తన పాప పరిహారార్థం శ్రీపురం వెళ్ళిపోయింది. ఒంటరివాడైన సుధాముడు ఒక్కో కూతురు వద్ద కొంతకాలం చొప్పున ఉంటూ తన చివరి రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, మనిషికి స్వార్థం జబ్బు వంటిది. ఆ జబ్బు నాకు ఉంది. అది తొలగించుకునేందుకు నాకు ఒక నక్షత్ర బాల దొరికితే బాగున్ను. సేవించుకుని ఉండేదాన్ని. నక్షత్ర బాల దొరక్కపోతే ఇంకేదైనా ఉపాయం ఆలోచించి ముందు ఈ స్వార్థం నుంచి బయటపడాలి అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుని ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది.